పరిశుద్ధుడు 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 నిత్యము పగడబడిచిన దేవ, రాజులకు రాజున దేవ, ప్రభువులకు ప్రభువైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దావీదు కుమారుడా, ధవలవనుడా, మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్య, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువక నిత్యం నిరంతరం కూడా నీ సన్నిధానములో ధ్యానించేవారముగా, గణపరిచేవారముగా, మహిమపరిచేవారముగా మమ్మల్ని నింపుతున్న దేవా, నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపుతున్న దేవా, నీ ఆత్మ అభిషేకమని నూతన అభిషేకం, నూతన ఆత్మ విడుదల చేయబోతున్న దేవా, నీ అద్భుతాల ఆశ్చర్యకాలను సంఘములో జరిగిస్తున్న దేవా, అంధకార చీకటి శక్తులు ఏ స్థలంలో బంధించబోతున్న దేవా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, మా నాయకుడవు, మా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా.
అభిషేకం అభిషేకం అదిగో దిగి వచ్చి అభిషేకం పొంది రాదు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం 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 మహిమ యేసయ్య మహిమ ఇప్పుడే సమయం పొంది రాదు యేసయ్య శక్తి మధ్యలో అభిషేకం చేయబోతున్నాడు యేసు అభిషేకం హల్లెలూయా అభిషేకం హల్లెలూయా 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 యేసయ్య యేసయ్య నీ మహిమ యేసయ్య నీ మహిమ ఉత్తర అభిషేకం ఉత్తర ఆత్మ నీ తాకిడి నీ స్థలములో యేసయ్య సమభూమిగల స్థలములో అభిషేకమైన యేసయ్య ఎంత గొప్ప దేవుడు ఎంత జ్వాలలు బలియాలి అభిషేకం పొందుకోవాలి యేసయ్య మహిమను చూడాలి యేసయ్య మహిమ చూడాలి మహిమ మహిమ అగ్ని వలె అగ్ని వలె అగ్ని వలె రాజండి యేసయ్య 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 అగ్ని జ్వాలల యేసువే దేవ యేసయ్య మహిమ విడుదల యేసయ్య మహిమ విడుదల నూతన అభిషేకం నూతన ఆత్మ ఎంత బంధకములు విడుదల చేయబోతున్న దేవ సాధారణ అంధకార చీకటి శక్తులు రాజ్యాన్ని యేసు నామములో ఇప్పుడే ఈ క్షణం విడుదల యేసయ్య ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు మా మధ్యలో సంచరిస్తున్న దేవ నాయకుడిగా బోధకుడిగా స్నేహితుడిగా మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్య ఎంతమంది బిడ్డలు అనారోగ్యం కలిగి ఉంటారు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నేను యేసయ్య పవర్ విడుదల చేయబోతున్నాను అభిషేకం విడుదల చేయబోతున్నాను నీ మహిమతో నింపుతున్న దేవా నీ మహిమ కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రములైనా శరవర 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 శేఖరవరవరనైనా యేసయ్య మహిమతో నింపుతున్న దేవా నీ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవా అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవా ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవా ప్రతి బంధకాన్ని విడుదల చేయబోతున్న దేవా ప్రతి అనారోగ్యం సంపూర్ణమైన విడుదల నీకు స్తోత్రములైనా నువ్వు ఉపవాస దినములైనా ఈ రాత్రి కాల సమయములనైనా ప్రతి బిడ్డను తాకిన దేవా నీకు స్తోత్రములనైనా నీకు స్తోత్రములనైనా నీకు వెళ్ళకట్టలేని స్తోత్రములనైనా నువ్వు చేసిన ఉపకారములు దేనిని బరువుకు నిత్యము నిరంతరం కూడా నీ సన్నిధానములో ధ్యానించేవారముగా గణపరిచేవారముగా మహిమపరిచేవారముగా మమ్మల్ని నింపుతున్న దేవా భయంకరమైన దినములు సంభవిస్తుండగా నా తండ్రి నీ కృప ప్రతి బిడ్డమైన ఉంచుచున్న దేవా ఏ బిడ్డ ఏ కుటుంబంలో సంతోషము లేదు సమాధానము లేదు నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమును ఐశ్వర్యమును సంతోషము కలుగు చేసే దేవుడు నువ్వు తప్ప ఇంకెవరు లేదు నీ పాదాలు బట్టి వేడుకొని ఇచ్చున్నానయ్యా బిడ్డ ప్రసాదులు జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి వ్యాధైనైనా నయము చేయగల దేవుడు నువ్వునైనా సంపూర్ణమైన విడుదల దయచేయండి యేసుని పవర్ విడుదల చేయండి నీ ఆత్మ విడుదల చేయండి నీ అభిషేకం విడుదల చేయండి ప్రతి బలహీనత నాశనాన్ని యేసు నామములో విడుదల చేయబోతున్న దేవా నీకు స్తోత్రములనైనా అయ్యా నీ ప్రేమిడనైనా జైలు కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తన కుమారుడునైనా చౌబ్రతం మధ్య ఉండుచుండగానైనా నీ కుమార్తె ప్రయాణంలో ఉండుచుండగా యేసయ్య అక్కడ నుండి కార్యములు జరిగించండి నీ దర్శనం మధ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చేవనైనా మేము నమ్ముచున్నాము నా తండ్రి నీ కుమార్తె అక్కడికి వెళ్ళక ముందరైనా తన కుమారుడు లేచి కూర్చోవాలి నా తండ్రి అట్టి కార్యములు జరిగించబడాలయ్యా మరి నీ కుమార్తె సంతోషముగా ఆనందముగా నీ మందిరంలోకి వచ్చి సాక్షిగా ఉండాలి నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా మార్త వారి చిన్న మామను జ్ఞాపకం చేసుకోండి నీ కుమారుడికి సర్జరీ జరిగింది నా తండ్రి 24 hours జరగాలన్నారు బాబా యేసుని పవర్ విడుదల చేయండి నీ ఆత్మ విడుదల చేయండి నీ అభిషేకం విడుదల చేయండి ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థనకులైనా నువ్వు జవాబిస్తున్న దేవానికి స్తోత్రం ఏ ఒక్కరికి మహిమ కాదు ఏ ఒక్కరికి ఘనత కాదు నీకు నువ్వుగా ఘనత తెచ్చుకుంటున్నా తండ్రి నీ స్తోత్రం అయ్యా ఈ స్థలము నీదయ్యా ఈ సన్నిధి నీదయ్యా నీకు పరివారము నా తండ్రి కార్యములు చేయగల దేవుడు నా తండ్రి నీ వాగ్దానాలన్నీ కూడానైనా ఈ సంఘము పట్ల నెరవేర్చబడుతున్న దేవా నీకు స్తోత్రములనైనా సర్వోన్నతుడైన దేవా సర్వశక్తివంతుడైన దేవా సమభూమి గల స్థలములో నివసింపగలిగిన దేవా ఈ స్థలంలో నువ్వు కార్యములు జరిగిస్తున్నావు వందనములు స్తుతులు స్తోత్రం ఇంకా ఏ బిడ్డలైతే సంఘంలో అనారోగ్యంగా ఉన్నారో ప్రభా ఈ స్థలంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణమైన విడుదల ఇస్తున్న దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ చిన్ని ఆరాధన పాదసనికి చేర్చుకోమి యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.